సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాస ఫలితాలకు స్వాగతం. మరి విఎన్ఆర్ క్రియేషన్స్ను కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సందేహాలు తెలుసుకోవడానికి మరి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ 2024 సంవత్సరం మకర రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉందో తెలుసుకునే ముందు వారి గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మకర రాశి వారికి ద్వితీయ శని, తృతీయంలో రాహు, చతుర్థంలో బృహస్పతి, నవమ స్థానంలో కేతువు, ఏకాదశంలో శుక్ర బుధులున్నారు, ద్వాదశంలో రవి కుజులు ఉన్నారు. ఇక్కడ రవి జన్మంలోకి వస్తున్నాడు. శుక్ర బుధులు ఇద్దరు కూడా, బుధుడు 9వ తారీఖు ద్వాదశంలోకి, శుక్రుడు ద్వాదశంలోకి 19వ తారీఖు వస్తున్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గత కొంతకాలంగా చాలా అనుకూలంగా ఉంది. అయితే ప్రస్తుతం ద్వాదశంలోకి 3 గ్రహాలు రావడం అనేది కొంత మిశ్రమ ఫలితాలను గోచరిస్తుంది. జన్మంలోకి రవి శత్రుక్షేత్రాల్లోకి రావడం వల్ల కూడా కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పూర్వార్ధము కొంత ఆత్మస్థైర్యము నిర్ణయాత్మకంగా ఉండడం, ప్రతి విషయంలో కొంత కఠినంగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉత్తరార్ధం రవి జన్మంలోకి వస్తాడో ఏదో రకమైన భయము, ఏదో రకమైన దీర్ఘాలోచనలు, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఇవన్నీ కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ప్రతి విషయంలో కూడా కొంత తడబాటు అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అభివృద్ధి ఉంటుంది. సకాలంలో డబ్బు అందడం కానీ, ప్రతి విషయంలో కూడా కొంత సానుకూల వాతావరణం కానీ ఉండే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా దుర్వార్తా శ్రవణాలు, దగ్గర బంధువుల విషయంలో దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. అయితే కొంత ఒడిదొడుకుల మధ్య ఇవి ముందుకు వెళ్తాయి. అయినప్పటికీ కూడా సానుకూలత ఉంటుంది. వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి 19వ తారీఖు వరకు కూడా విద్యార్థులు మంచి విశేషంగా రాణిస్తారు. ఉత్తరార్ధంలో కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మళ్ళీ విజయం కూడా సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి రవి జన్మంలోకి రావడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం అధికంగా సూచిస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఏదో రకమైన చికాకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు కూడా చేసే అవకాశం మనకు, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే తండ్రికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. వారి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. అయితే ఉత్తరార్ధంలో ద్వాదశంలోకి 3 గ్రహాలు రావడం వల్ల ఊహించని ఖర్చులు 15వ తారీఖు తర్వాత వచ్చే అవకాశం ఉంది. మీరు ఊహించని ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు, వాటి వల్ల కొంత రుణాలు తీసుకోవాల్సి రావడం, చికాకులు కలగడం అయితే ఉంటుంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దగ్గరలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఉంటే తరచూ కుంకుమార్చన చేయించండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు.